రావట్లా వాడికి. రాలా ఇప్పుడు చెప్పురా. అక్కడ కొడుతున్నావు అట్లా వీడియో ఆపి కూడా చెప్పుకుంటా. నేను ప్రెస్ చేసా. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:15 అవ్వచ్చిందండి. సో వ్లాగింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. పొద్దున్న నుంచి వర్క్స్ మీద వర్క్స్ ఉంటూనే ఉన్నాయి. సో వ్లాగింగ్ అనేది ఇప్పుడు ఈ టైంకి స్టార్ట్ చేయడం జరిగింది. సో టైం ఒకసారి చూపిస్తా, 6:15 అండి. సో ఇవాళ బ్లాగ్ 6:15కి ఏం స్టార్ట్ చేసావురా, ఏముందిరా ప్లాన్ అంటే ఉందండి, చాలా ఉంది, చూపిస్తా. ఫస్ట్ అయితే స్నానం చేయాలి. స్నానం అయితే చేయలేదు ఇంకా. సో స్నానం చేసేసి రెడీ అయిపోయి ఆ నెక్స్ట్ ప్లాన్ ఏంటో మీకు చెప్తా. అమ్మ ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. అమ్మ, వాట్ ఆర్ యూ డూయింగ్? అమ్మ అయితే చాయ్ ప్రిపేర్ చేస్తుందంట. జస్ట్ మిస్. కొంచెమే. సో ఫస్ట్ అయితే స్నానం చేసి వస్తా. సో ప్లాన్ అని చెప్పా కదా, సో అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ స్నానం చేస్తా అండి. ఫ్రెష్గా స్నానం చేసేసి అమ్మకి బాయ్ చెప్పేసి వసీం దగ్గరకు వచ్చాను. సో ప్లాన్ ఏంటంటే మా రియాక్షన్ టు మై ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనేది పెట్టా. అది ఏయుకి వెళ్ళాం, అంటే అనురాగ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా ఈ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశానండి. సో ఎందుకు వెళ్ళా, ఎలా వెళ్ళా, అది మొత్తం నేను ప్రీవియస్ వ్లాగ్స్లో ప్రతి వ్లాగ్స్లో చెప్తూనే ఉన్నా. సో ఈ వీడియో, అరే సౌండ్ ఎందుకురా. సో ఈ వీడియో ఇక్కడే షూట్ ఎందుకు చేస్తున్నాం, ఈ వీడియో ఇక్కడే మేము రియాక్షన్ ఎందుకు ఇస్తున్నాం అంటే, నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిందే ఈ ఇల్లు నుంచి. వసీం వాళ్ళ ఈ రూమ్లో నుంచి నా యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో ఆ రియాక్షన్ ఏదో ఈ రూమ్లోనే ఇస్తే బాగుంటుందని వచ్చాం. హియర్ ఈస్ ద వసీం. సో అరే ఆ రోజు పింక్ షర్ట్, కాకపోతే అది వేరే షర్ట్, ఇది వేరే షర్ట్. నేనే షర్ట్ వేసాను అప్పుడు, నువ్వు చెక్స్, వైట్ చెక్స్ అనుకుంటా. చూద్దాం వీడియోలో చూసి అసలు ఫస్ట్లో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నామో అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ వీడియో రియాక్షన్ ఎందుకంటే చాలా రోజులైందండి, మనం చాలా వీడియోసే పెట్టాం. అరౌండ్ 53 అలా పెట్టేశాం ఛానల్లో. ఇంకా షార్ట్స్ అవి కౌంట్ వేరేలేండి. సో మా ఈ యూట్యూబ్ జర్నీలో మేము ఎంత ఇంప్రూవ్ అయ్యాం, సో మా ఫస్ట్ బ్లాగ్ ఎంత సిగ్గుపడుతూ చేసాం, అండ్ కెమెరా క్వాలిటీ, వాయిస్ బ్యాక్గ్రౌండ్, నాయిస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఎడిటింగ్ మొత్తం ఈ వీడియోలో రియాక్ట్ అవుదాం. సో రెడీనారా? రెడీ. ఇప్పుడు మనం వెతుకుదాం, టీవీలో చూద్దాం. అంటే టీవీలో బిగ్ స్క్రీన్ ఉంటుంది. సో ఇది వసీం వాళ్ళ టీవీ స్క్రీన్. అరే ఛానల్ పెట్టరా, ఎక్కడుంది? ఫస్టే ఉంటుంది ఎప్పుడు. సో మంది ఫస్టే ఉంటుందా? అమ్మ నాన్న రోజు డైలీ చూస్తారు కాబట్టి ఫస్టే ఉంటుంది. సో మన ఛానల్ టీవీలో మన ఛానల్ ఆ లుక్కే వేరు కదరా. ఏమంటా అసలు బాగా వస్తుంది రా టీవీలో క్వాలిటీ. నేను హై క్వాలిటీలో పెట్టి చూస్తా. మామూలుగా ఫోన్లో చూడడం కన్నా టీవీలో చూస్తే మస్తు మజా వస్తుంది, అదో రకమైన హ్యాపీనెస్ వస్తుంది. సో ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసి చెప్తా. ఇంకా ఓపెన్ చేశారు ఛానల్ మంది. కింద వీడియోస్లో వెళ్ళు. కింద వీడియోస్లోకి వచ్చేస్తే ఫస్ట్ మొన్న జుమ్మా వీడియో కింద వీడియోస్. ఓకే, పక్కన లాంగ్ జర్నీ సో చాలా చేసాం. అంటే కొన్ని పిచ్చి పనులు చేసాం, కొన్ని మంచి పనులు చేసాం. చూడు అసలు ఎంత ఒక్కొక్క వీడియోకి అసలు అబ్జర్వ్ చేయి నువ్వే. అంటే ఆ థంబ్నెయిల్స్ తోనే అర్థమైంది మన కాస్త మన డెవలప్మెంట్ ఎలా ఉందో. ఆ థంబ్నెయిల్స్ ఫస్ట్లో చూడు ఎలా ఉండేదో. ఇప్పుడు ఇందాక చూసావు జుమ్మా, ఇది చూసి జుమ్మాది చూస్తే పక్కా అప్డేట్ అర్థమైపోయింది మంది. అసలు ఇది చూసి మళ్ళీ మొన్న ట్రాన్స్ఫార్మర్ది చూస్తున్నా. సో వెళ్ళు ఫాస్ట్కి వెళ్ళు. సో మన ఫస్ట్ వీడియో మొత్తం కౌంట్ వచ్చేసి 941 మెంబర్స్ చూశారు. 3 months ago అంట.
అప్పుడే 3 months అయిపోయిందా? మనం ఏయుకి వెళ్ళి 3 months హైదరాబాద్. మన యూట్యూబ్ జర్నీ 3 months. మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి లేరా? బ్రేక్స్ సో వస్తున్నాయి. ఈ మధ్య రావట్లేదు చూసావా, కన్సిస్టెంట్ గా వీడియోలు వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి పెట్టు. చూసేసాం కదా, అదే ఫస్ట్ నుంచి పెడదాం. ఓ కరెక్ట్గా 1080 60 FPSలో పెట్టా. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ గాయస్. టైం వచ్చేసి ఇప్పుడు 5:15. అప్పుడు కాస్త బుగ్గలు ఉన్నాయి, కాస్త అప్పుడే మీసాలు తీసావు కదా నువ్వు. ఏంట్రా? అప్పుడు కాస్త బుగ్గలు ఉన్నాయి, ప్లస్ అప్పుడే మీసాలు తీసావు కూడా. అవునరా, అదే కాస్త ట్రిమ్ చేసి నీట్ గా వచ్చావు అనమాట. చూసావా అసలు ఫేస్ లో ఎంత సిగ్గు. అసలు అది ఫస్ట్ డే ఆఫ్ మన జర్నీ. అది అసలు ఫస్ట్ వీడియో తీయడమే ఫస్ట్. అది అప్పుడు టేక్స్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలా, అది ఫస్ట్ వీడియో. ప్లే చేయి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. ఆ కళ్ళల్లో టెన్షన్ చూడు, ఆ కళ్ళల్లో టెన్షన్, అదే అంటే కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది చాలా లో ఉంది. ఇప్పుడు చూస్తే అసలు అబ్బో, అసలు ఏంటి నువ్వేంటి నాకు చెప్పేది, కాన్ఫిడెన్స్ అలా ఉంది. చూడు ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు మనం వస్తాం. అక్కడ ఏమేమి జరుగుతుందో ఏంటో నాకు తెలీదు. సో పదండి, నాతో పాటు మిమ్మల్ని చూపిస్తా, మీకు చూపిస్తా. మిమ్మల్ని చూపిస్తా, మీకు చూపిస్తా. అది తెలుగు కూడా అప్పట్లో అంత వచ్చేది కాదు. కింగ్ అసలు అక్కడైతే నేను అసలు కెమెరాని ఫేస్ కూడా చేయలే నేను. అసలు చూడండి, మీరే చూడండి, అసలు చూడను కూడా చూడను కెమెరాని. అంత సిగ్గు, అంత భయం. నా ఫ్రెండ్ తింతోనే వెళ్ళబోతున్నా. చూడండి. సో లెట్స్ గో. రెడీ బ్రో? అరే అప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తారా? సో ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి బయలుదేరాం. ఆ సౌండ్ పొల్యూషన్ అప్పట్లో అంత క్వాలిటీ లేదు వీడియో. ప్లస్ ఏం పట్టించుకునేవాళ్ళం కదా, జస్ట్ వీడియో తీసామా అనే థాట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాం. సిగ్గుపడుతున్నాడు చూడండి. అరే సేమ్ పింక్ షర్ట్ లానే ఉందిరా, కాకపోతే కొంచెం డిఫరెంట్. మాట్లాడరా సిగ్గుపడుతున్నావు ఏంట్రా? అప్పుడు అసలు ఇలా అడుక్కున్నా నేను మాట్లాడేవాడిని కాదు. మన సీనియర్స్ అండి. సో ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుతున్నాను. కూడా నేను కెమెరా ఫేస్ చేయట్లా, అటు ఇటు చూస్తున్నా, అటు ఏదో మాట్లాడుతున్నా. అది డిస్కంఫర్ట్ గా మాట్లాడింది అది మొత్తం. చూడు ఇప్పుడు మామూలుగా ఎంత సిగ్గురా. వాడు రావడమే ఫస్ట్ టైం అంటారు. నువ్వు ఫస్ట్ కదా వెళ్ళడం హైదరాబాద్కి. సో అదే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ వీడియో, అసలు అన్నీ ఫస్టే. అప్పుడు సీనియర్స్ అంత క్లోజ్ ఉండడం కూడా ఫస్టే. అవును. ఫస్ట్ టైం గాయస్ మెట్రో నుంచి చూడటం. మెట్రో కూడా ఫస్ట్ టైం. వసీం నీది కూడా ఫస్ట్ టైం కదా మెట్రో? అన్నీ ఫస్ట్ టైం. అరే నాకు ట్రైన్ కి మెట్రో పెద్ద తేడా లేదు. అది కింద నడిచిద్ది, ఇది పైన ఉంది అంతే కదా. దీనికి రెండే ఉందా, దానికి రెండే. సేమ్ ఆ సీన్ అప్పుడు మా ఇంట్లో వాళ్ళు అది చూసిన తర్వాత పేక ఆడుతున్నావు కదా, నిజం చెప్పు అది ఇది అని ఎంత తిట్టారంటే అది తిట్టారు. అది యూనో కార్డ్స్ మామూలుగా అయితే, యాక్చువల్గా అయితే అప్పుడు వెళ్ళి అప్పుడు మనం ఫుడ్ కోసం వెయిటింగ్ అనుకుంటా. ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తూ ఇంకా బోర్ కొడుతుందని అన్న యూనో కార్డ్స్ తీస్తే అది ఆడుతున్నాం.
మా అన్న ఎక్స్ప్రెషన్ కూడా చూడు, రాజశేఖర్ అన్నది నిజంగా పే కట్టేలా ఆడతాము అలానే పెట్టాడు. కాదు అది ప్యాకెట్ కాదు కాదు యూనో కార్డ్స్. అన్న ఎక్స్ప్రెషన్ చూడు సీరియస్ గా అసలు నేను యూనో ఆడటం కూడా ఫస్ట్ టైం. వాళ్ళు ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు మా కోసం, అంటే గెస్ట్ కోసం బయట నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు, ఎంతమంది వస్తారు వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలని. కానీ ఇవాళ మధ్యాహ్నం ఏమైందో ఏమో కానీ మీరే అరేంజ్ చేసుకోండి అని చెప్పారంట. సో ఇక్కడ దాకా స్టోరీ చెప్తాను, హాఫ్ వ్లాగ్ అనేది అయిపోయింది, మొత్తం పెట్టట్లేదు, ఇంపార్టెంట్ పార్ట్స్ అంతవరకే పెడుతున్నాను. ఫస్ట్ అసలు ఏమైందంటే ఇక్కడ నుంచి బయలుదేరాము, ఎలాగో అలా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను దేవుడి దయ వల్ల. అండ్ మా వసీం సిగ్గుపడుతూ అలా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. అక్కడ అందరి ముందు సీనియర్స్ ఉన్నారు అండ్ మన జూనియర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో కెమెరా తీయాలంటేనే భయం, అలా అని అన్నోన్ పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర భయపడలా. ఎలాగో అలా హ్యాండ్ షేక్ అవుతుంది, మీరు గమనించారో లేదో, అప్పట్లో స్టెబిలైజర్ సరిగ్గా ఉండేది కాదు. సో హ్యాండ్ షేక్ అయ్యి మొత్తం కదిలిపోయేది, వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్. స్టేషన్కి వెళ్ళామండి, స్టేషన్ది కొంచెం పార్ట్ పెట్టలేదు. సో ఇంకా వచ్చేసి డైరెక్ట్ ఫుడ్ కోసం వెయిటింగ్, ఫుడ్ రావడానికి లేట్ అయింది అన్నారు. సో యూనో ఆడడం స్టార్ట్ చేశారు, అది వ్లాగ్ కొంచెం పెట్టాను. బయటికి వచ్చి చూస్తే ఫుడ్ రాదు, మీరే ఆర్డర్ పెట్టుకోండి అన్నారు. చేసేది ఏం లేదు, అదే వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసా, ఫుడ్ వీళ్ళు పెట్టలేదని. అది కూడా కొద్ది తెలుగుతో, అప్పుడు తెలుగు కూడా అంత ఫ్లూయెంట్గా రాదు, ఇప్పుడు కాస్త వస్తుందిలే కానీ, అంటే మాట్లాడుతూ ఉండగా వస్తుంది. అప్పుడు ఫ్లూయెంట్గా రాదు, మీరు చూసి ఉండండి, మామూలుగా అబ్జర్వ్ చేసి ఉండాలి. వాడి లాంగ్వేజ్లోనే వస్తున్నాం చేస్తున్నాం వాడు తడబడేవాడు. ఇప్పుడు అసలు తడబడడం లేదు. కానీ యాక్చువల్గా ఆ లైన్కి వెళ్ళాలి, నడుచుకుంటూ వచ్చేసాం, కానీ ముందుకు వచ్చేసాం, దారి తెలియలేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం, బ్యాక్ నుంచి ఆ లైనే సో పదండి ముందు మీకు హాస్టల్ చూపిస్తాను. ఆల్రెడీ నైట్ అయిపోయింది, చూద్దాం. మామూలుగా అయితే అప్పుడు అడ్రస్ తెలియక చాలా తంటాలు పడ్డాం. ప్లస్ అక్కడ మీరు చూస్తుంటే అసలు స్టెబిలిటీ కూడా సరిగ్గా ఉండేది కాదు, కెమెరా పొజిషన్స్ కూడా చూసుకునే వాళ్ళం కాదు, ఏదో ఇలా పెట్టి అలా తీసేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే కెమెరా పొజిషన్స్, ఎడిటింగ్ అది మొత్తం బాగా జరుగుతుంది. అక్కడైతే నాకు టోపీ లేదని మా ఇంట్లో వాళ్ళు మామూలుగా ఇట్లా బయటికి వెళ్ళే దగ్గర టోపీ తీసేసావా అది ఇది అని. నిజంగా నాకు వీడు ఇప్పుడు దాకా చెప్పలేదండి, ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నాను, టోపీ లేదని తిట్టారంట. సో ఏమైందంటే ఇంకా ఫుడ్ తినేసాం, కాసేపు కాదు చాలాసేపు నిద్రపోయి సాయంత్రం లెగిచ్చి స్ట్రెస్ అయిపోయాం. సో నిద్రపోయి లెగిచ్చి హైదరాబాద్ స్ట్రీట్స్ అస్సలు తెలియదు అనమాట. సో బయటికి వచ్చాం, అన్న వాళ్ళతో వచ్చాం. అన్న వాళ్ళు ఇంకా మాల్కి వెళ్తారు అని ముందు వెళ్ళిపోతే మేము ఇంకా హాస్టల్కి వెళ్ళిపోదాం, ఎందుకు సాయంత్రం అయిపోయింది కదా అని మేము వెనకాలకి వచ్చేసాం, దారి మర్చిపోయాం. సో ముందుకెళ్ళి మళ్ళీ వెనకాలకి వచ్చాం అనమాట. సో అదే ఇప్పుడు చూపించింది. సో అమీన్ బ్రో అండ్ మన అబ్దుల్ కరీం బ్రో ఇద్దరు ధైర్యం చేసి వ్లాగ్లో వచ్చారనమాట. మన ఫస్ట్ శ్రీరామ్ అన్నను రాజశేఖర్ అన్న. సో ఇద్దరు రాజశేఖర్ అన్న కొంచెం టైం తీసుకున్నా, శ్రీరామ్ అన్న రాజశేఖర్ అన్న ఇద్దరు వచ్చారు. తర్వాత వచ్చింది అమీన్ బ్రోను అబ్దుల్ కరీం బ్రో. చూస్తున్నారా వెళ్ళడానికి బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. ఇది కొంచెం చిన్నగా ఉంది గైస్, 4th ఫ్లోర్. రావట్లా వాడికి, ఇప్పుడు చెప్పురా. అక్కడ కొడుతున్నా అట్లా వీడియో ఆపి కూడా కాసేపు కొట్టా, నేను ప్రెస్ చేసా, తర్వాత అర్థమైంది ప్రెస్ చేయాలి.
బ్రో కొంచెం అడ్లగిస్తా బ్లాగింగ్ గైస్ ఒక్క చేతితో చేస్తున్నాం, అది కూడా రేపటి నుంచి ట్రైపాడ్ ఉంటుంది చేతిలో. ట్రైపాడ్ ఇప్పుడు దాకా రాలా ట్రైపాడ్ అన్న. కానీ నువ్వు చూసావు ఆ వీడియోలో ఎంత లావు ఉన్నావు, అంటే ఎంత లావు కాదు కాస్త లావుగా ఉన్నావు. నేను ఇప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నా, అప్పుడు అలానే ఉన్నా. నువ్వే మారావు కదా, చాలా మారావు. మన రూమ్ అది, మాట్లాడుతూ ఇది మా రూమ్ అండి, మాకు ఇచ్చిన రూమ్ అది. ఈ మాటల్లో మీకు ఒక ఛాలెంజ్, కామెంట్లో దీని ఆన్సర్ చెప్పండి. ఆవిద్ బాగున్నాడా నేను బాగున్నాడా? దీనికి సమాధానం మాత్రం ఇప్పటిదాకా నాకు రాలేదు. నేను అక్కడ నుంచి నేను మ్యాక్సిమం అనురాగ్లో 3 days ఉన్నా, 3 days ఆ టాపిక్ తెచ్చా. ఆవిద్ బాగున్నాడా నేను బాగున్నాడా, ఇప్పుడు కూడా తెస్తున్నా. ఆవిద్ బాగున్నాడా నేను బాగున్నానా? సర్లే ఒక మాట చెప్తాను, ఏమనుకోక. మళ్ళీ ఇంట్లో తిడతారా? బై టోపీ లేదు. ఏమోలే, ఇంట్లోనే కాబట్టి ఏమవుదు. అంటే బయట తిరిగాను నేను అలా. అది చూడు, టోపీ లేదు. సరే గాయస్, రేపు కలుద్దాం, బాయ్. మామూలుగా అయితే మనకి దగ్గర అక్కడే ఎనర్జీ చాలా అయిపోయింది, స్ట్రెయిన్ అయిపోయి పడిపోయి ఇంకా అయిపోయింది, కాళ్ళు పీకేస్తున్నాయి. అప్పటికి సగం హైదరాబాద్ నడిచాము మేము. నడిచాము, చాలా పెయిన్ వచ్చేసింది కాళ్ళు, ఇంకా పడిపోయి ఇంకా ఏదో వాగుతున్నాం. ఇంకా ఏది పడితే అవి వాగాం. అది స్టార్టింగ్ డే కాబట్టి అది ఏది పడితే అది వాగాం. కాకపోతే అప్పటి నుంచి నేను మధ్యలో ఒక మాట అన్నా, సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే కదా మనం ముందుకెళ్ళేది అని. నిజంగా సపోర్ట్ చాలామంది చాలా బాగా చేశారు, అందుకనే మేము ఈ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడైతే. 1.9K సబ్స్క్రైబర్స్ అంటే నాట్ ఈజీ టాస్క్. సో గైస్, మన వ్లాగ్లో ఎండ్ కార్డ్ కూడా వేయలేదు, బాయ్ బాయ్ కూడా మామూలుగా బాయ్ అని చెప్పేసి. ఎడిటింగ్ కూడా బాగుండేది కాదు, ఇప్పుడు కూడా అంత స్పెషల్ ఏం లేదండి. కాకపోతే కొంచెం కెమెరా యాంగిల్స్ అనేవి మంచిగా చూసుకొని థంబ్నెయిల్స్ అనేవి కొంచెం బాగా పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, చాలా చేయాలి. మనం తిరగాల్సింది, చేయాల్సింది, సాధించాల్సింది చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఈ వ్లాగింగ్ జర్నీ అనేది వసీంతో స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు మధ్యలో కాదు, వాడు వచ్చేవాడు కాదు, మధ్యలో యాడ్ చేశాను వాడిని కూడా, జాఫర్ బై. సో ఎలాగో వాడు రీల్స్ తీస్తాడు కాబట్టి రారా అని. ఇంకా వాడిని మామూలుగా అయితే మా టీమే ఎక్కువ, వాడికి ఏంటంటే సిగ్గు అనమాట, రాడు తొందరగా. ఇంకా వాడిని లాగేసాం ఈ సముద్రంలోకి. సో వాడు ఇప్పుడు రారా అంటే వాడికి పని ఉందంట, సో ఏం చేయలేమని మేమిద్దరమే ఈ రియాక్షన్ వీడియో అనేది చేసాం. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.